అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ అంటే రీసెంట్ గానే పద్మభూషణ్ వచ్చింది బాలయ్యకి. సో అంటే పద్మభూషణ్ వచ్చి కొన్ని రోజులు కాకముందే సో అంటే ఒక లిక్కర్ కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, ఇట్లా చేయడం, దీని గురించి నెటిజన్స్ చాలా విమర్శలు చేస్తున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? నెటిజన్స్ ఏముంది కానీ పెద్దానికి కోడి పెట్టుకుని పీకుతూ ఉంటారు. దాని గురించి అంటే అక్కడ మ్యాన్ హౌస్ ఇప్పుడు కాంట్రాక్ట్ కాదు, ఊరందరికీ తెలుసు. బాలయ్య ఎప్పటి నుంచో మ్యాన్షన్ హౌస్ యాడ్ లో ఉన్నాడు. అది జరుగుతుంది, కాంట్రాక్ట్. అది కాంట్రాక్ట్ గవ్వుకుని నేను తీసేయలేను. ప్లస్ అసలు పద్మభూషణ్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఏం తెలుసు వీళ్ళకి. పద్మభూషణ్ అనేది యూ షుడ్ నాట్ యూజ్ దట్ నేమ్. నా పేరు నువ్వు సినిమా టైటిల్స్ లో కూడా పద్మభూషణ్ నేర్చుకో. అందుకనే గతంలో మోహన్ బాబు బ్రహ్మానంద గారు పద్మశ్రీ అని చేసుకున్నందుకు వారిని ఇచ్చి వెనక్కి తీర్చుకున్నారు. అప్పుడు మళ్ళీ వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. పద్మశ్రీ అనేది నువ్వు సభల్లో అట్లో చెప్పుకుంటారు, మీరు ఎక్కడ కూడా దాన్ని యూజ్ చేసుకుని బెనిఫిట్ పొందే పోకూడదు. అలాగే పద్మభూషణ్ బాలకృష్ణ అని చెప్తున్నాడా అక్కడ యాడ్ లేదు. అది చెప్తే తప్పు. పద్మభూషణ్ పేరుని అలా వాడితే తప్పు. పద్మభూషణ్ అలా పద్మభూషణ్ అయినా పద్మశ్రీ అయినా కేంద్రం ఇచ్చే బిరుదులు, దేశ గౌరవం ఉన్నత బిరుదులు. ఆ బిరుదుల్ని సినిమా టైటిల్స్ కూడా వాడకూడదు. అందుకనే లేకపోతే చిరంజీవి వాడేవాడు కదా పద్మభూషణ్ అని, వాడకూడదు. సినిమా టైటిల్స్ కూడా పద్మభూషణ్ చిరంజీవి అని ఇవ్వకూడదు. గతంలో రామారావు గారి పీరియడ్లో వేసారు అనుకోండి, పద్మశ్రీ అని వేసారు, కానీ అది కూడా అప్పుడు అబ్జెక్షన్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. అది ఆ విలువని తగ్గించినట్టు అవుతుంది. సినిమాల్లో వాడకూడదు, ఇంకెక్కడ మామూలు ఫంక్షన్స్ లో వాడకూడదు. అది గౌరవప్రదమైన అకేషన్స్ లోనే ఆ పద్మశ్రీ, పద్మభూషణ్ ఇవన్నీ వాడాలి, మామూలుగా వాడకూడదు అనేది ఉంది. సో అది అక్కడ వాడలేదు కదా. వీళ్ళకి ఏదో ఒకటి కావాలి, సోషల్ మీడియాకి ఆహారం కావాలి, ఏదో ఒకటి తిరుగుతూ ఉంటారు, ఏదో ఉన్నది గెలికేసి దాని గురించి పెద్దగా దాన్ని చర్చించాల్సిన విషయం కాదు. అంటే ఇప్పుడు సినిమాల్లోనే మద్యపానం, ధూమపానం నిషేధం అని చెప్పేసి కింద టైటిల్స్ ఇస్తారు కదా సార్. సో అంటే అట్లా ఇస్తూనే పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ ఇండస్ట్రీ అనే కాదు వేరే ఇండస్ట్రీలో తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఇట్లాగా అంటే కైనీకి, గుట్కాలకు కానివ్వండి, ఇలాగా అంటే లిక్కర్ కి కానివ్వండి, ఇట్లాంటి యాడ్స్ ప్రమోట్ చేయడం, వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే చాలా మంది అంటున్నారు, సో అంటే వాళ్ళని ఒక రోల్ మోడల్ గా తీసుకునే వాళ్ళు కూడా చెడిపోతారు కదా, సభ్య సమాజానికి ఏం సమాధానం ఇస్తున్నారు? సినిమా వాడిని చూసి బాగుపడేవాడు లేడు, సినిమా చూసి చెడేవాడు లేదమ్మా. ఊరే చెడేది వేరే కారణాలు. సమాజంలో చెడిపోయేది, సమాజం చెడుతున్నది మన వల్ల, ప్రతి ఒక్కరి వల్ల. మనం బాధ్యత లేదు, మనం ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీ. మన పిల్లల్ని మనం ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి మనం చూడము, వాడు రాత్రిళ్ళు తిరిగి వస్తున్నాడు పట్టించుకోము. సంపాదన మీద మన మోరల్స్ ఇంట్లో లేవు, బడిలో లేవు, గుడిలో లేవు, తల్లి ఒడిలో లేదు. మనం సొసైటీ విచ్చలవిడిగాను ఒక లక్ష్మణ రేఖ, ఒక పద్ధతి లేకుండా వెళ్తుంది. దాన్ని మన పెద్దలు, మన గురుస్థానంలో ఉండేవాళ్ళు అవ్వచ్చు, తండ్రి స్థానంలో తల్లిదండ్రుల స్థానంలో ఉండేవాళ్ళు ఉండొచ్చు, మిత్రస్థానంలో ఉండేవాళ్ళు, ఎవరు కూడా ఆ మోరల్ గా పిల్లలు సమాజానికి నేర్పేవాళ్ళు లేరు. అర్థరహితంగా పరిగెడుతుంది. ఇక్కడ ఎవరో కారణం, మనమే కారణం. సమాజం అంటే ఎవరో కాదు, మనమే. మనకు లేని నియంత్రణ, మనకు లేని ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అది మా ఊరి ఎవరినో నిందించడం కాదు. సినిమా వాడు చెప్పేస్తే మరి అది సినిమాలో ప్రతి హీరోలకే ఫ్యాన్స్ అసోసియేషన్. ప్రతి సినిమాలో హీరో మంచి చెప్తున్నాడు, తల్లిని ప్రేమించు, చెల్లిని ప్రేమించు, దేశాన్ని ప్రేమించు, అధర్మాన్ని ఎదిరించు, న్యాయంగా నిలబడి ఏ చెప్తాడు. ఎక్కడన్నా మోసం చేయండి చెప్తాడు హీరో. మరి సమాజం ఎందుకు మోసాలు ఏం జరుగుతుంది? హీరోని ఫాలో అయ్యేవాడు సినిమాని ఫాలో. సినిమా ఇదే ఎంటర్టైన్మెంట్. ఆ క్షణం అంతసేపు చూసినంతసేపు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అందువల్ల మారిపోతారు. ఎక్కడంటే ఒక డ్రెస్సు గ్లామర్ కనుక ఒక హీరో వేసిన డ్రెస్సు, ఆ డ్రెస్సును బట్టి వేస్తారు. సినిమాలో చూసి వేస్తారు, కొన్ని యాడ్స్ లో చూసి కూడా వేస్తారు డ్రెస్సులు. కొన్ని డిజైన్స్ యాడ్స్ లో వస్తూ ఉంటాయి, అవి చూసి కూడా వేస్తారు. సో అది ఊళ్ళో డ్రెస్సులు, హెయిర్ స్టైల్ ఇలాంటి వాటికి చెప్తే characters will not build because of cinemas, or characters will not get spoiled because of cinemas. వ్యక్తిత్వాలు అనేవి సినిమా వల్ల నిర్మించబడవు, సినిమాల వల్ల చెడగొట్టబడవు. ఇది ఊరినే గాలి మాటలు, గాలి విషయాలు.
మన చేతకాంతి ఎవడి మీద వేలు చూపించి మనం ఎస్కేప్ అవుతుంది. ఈ వేలు చూపించే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, నువ్వెంత బాధ్యతగా ఉన్నావు, నువ్వెంత నీతిగా ఉన్నావు, నువ్వెంత నీతిగా ఒక్కసారి నేను ప్రశ్నించుకో. నువ్వెంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నావు సొసైటీలో, నువ్వెంత అసహ్యంగా నీ బిడ్డల విషయంలో కానీ నీ విషయంలో కానీ నువ్వెంత అవసరానికి తగినట్టు అవినీతికి పాల్పడతావు. టికెట్ దొరకకపోతే రైలు టికెట్ అయితే లంచం ఇవ్వడానికి సిద్ధపడతావు. దేనికైనా గమ్ముకుని లంచం ఇచ్చేసి లొంగ తీసుకోవాలని చూస్తావు. నీ దగ్గర లేదు నిజాయితీ. నీ దగ్గర లేనిది వాడి వల్ల పోయింది నా వల్ల చెప్పడం ఉందంటే నువ్వు ఈ సమాజం అంటే నువ్వంటే ఒకటే సమాజం, మనందరం కలిస్తే సమాజం, మనందరం ఇర్రెస్పాన్సిబుల్. వీఆర్ లివింగ్ ఇన్ ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీ. వీఆర్ లివింగ్ ఇన్ సొసైటీ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ మోరల్స్, విచ్ డజంట్ ట్రై టు బిల్డప్ మోరల్స్. అలాంటి సొసైటీలో మనం ఉన్నాం సార్. మన తప్పిదని, మన చేతకంతనం, మన పేరెంట్స్ బాధ్యత లేదు. ఇప్పుడున్న పేరెంట్స్ డబ్బు తప్పితే దేనిని ఘనంగా ఆలోచించే పరిస్థితి, డబ్బుకి తప్పితే ఇంకా ఏదైనా డబ్బు సంపాదిస్తున్నాడు ఏమి చేసినా పర్వాలేదనే స్థితిలో మన పెద్దరికి ఉంది సమాజంలో. ఇంకా ఇంకెవరినో సినిమాలు ఎందుకంటారు? సినిమాలు ఉన్నాయి పిచ్చి మాటలు ఇవన్నీ. వీళ్ళ తప్పిదాలని, వీళ్ళ చేతకంతనాన్ని, మన చేతకంతనాన్ని, మన యొక్క దౌర్భాగ్య స్థితిని కప్పిపుచ్చుకుంటానికి ఇక వాడి మీద ఎవరి మీద సినిమా వాడి మీద చేయి చూపించి తప్పించుకుంటే నథింగ్ మోర్. థ్యాంక్ యూ సార్.